మాస్ మహారాజ్ రవితేజ, యంగ్ హీరోయిన్ శ్రీలీల జంటగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మాస్ జాతర. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. కథలోకి వెళ్తే లక్ష్మణ్ బేరి రవితేజ ఒక సిన్సియర్ రైల్వే పోలీస్ ఆఫీసర్. తన పరిధిలో లేకపోయినా అన్యాయాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించే వ్యక్తి. చిన్న వయసులోనే తల్లిదండ్రులు దూరం కావడంతో అతన్ని తన తాత రాజేంద్ర ప్రసాద్ పెంచి పెద్ద చేస్తాడు. రైల్వే పోలీసుగా మంచి ట్రాక్ రికార్డు ఉన్న లక్ష్మణ్ బేలి అడవివరం అనే గ్రామానికి ట్రాన్స్ఫర్ అవుతాడు. ఆ ఊర్లో శివుడు నవీన్ చంద్ర గంజాయి పండిస్తూ అక్రమాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో శివుడు చేసే పనులకు లక్ష్మణ్ బేలి అడ్డుగా నిలుస్తాడు. అసలు శివుడు వెనుక ఉన్నది ఎవరు? వాళ్ళు చేసే అక్రమాలను అడ్డుకోవడానికి లక్ష్మణ్ బేలి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? చివరకు ఈ కథ ఎలాంటి మలుపులు తిరిగింది? ఈ మధ్యలో తులసి, శ్రీలీలతో లక్ష్మణ్ బేలి ప్రేమ కథ ఎలా సాగిందనేది మిగిలిన కథ. లక్ష్మణ్ సీన్కి వస్తే ఈ మా జాతర సినిమాలో కూడా ఎప్పటిలాగే రవితేజ తన డైలాగ్ డెలివరీ, తన బాడీ లాంగ్వేజ్తో అలాగే కొన్ని ఎమోషనల్ ఉండే యాక్షన్ సీక్వెన్స్లో చాలా బాగా నటించాడు. కొన్ని చోట్ల వింటేజ్ రవితేజ కనిపిస్తారు. రవితేజ ఫ్యాన్స్కి ఈ సినిమా నచ్చుతుంది. ఇక హీరోయిన్గా నటించిన శ్రీలీల తన క్యూట్ అండ్ హోమ్లీ లుక్స్లో అందంగా కనిపిస్తూ తన నటనతో ఆకట్టుకుంటుంది. విలన్ పాత్రలో నవీన్ చంద్ర చాలా బాగా నటించాడు. మరో కీలక పాత్రలో నటించిన అజయ్ ఘోష్ చాలా బాగా నటించాడు. ఈ సినిమాలో తాజా పాత్రలో నటించిన రాజేంద్ర ప్రసాద్ కూడా తన నటనతో ఆకట్టుకుంటాడు. అలాగే సీనియర్ నరేష్, ప్రవీణ్, వీటీవీ గణేష్, ఐపలైతులతో పాటు మిగిలిన నటనట్లు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. ఇక ఈ సినిమాలో గంజాయి బస్తాలకు సంబంధించిన ట్రాక్, అలాగే ఆ ట్రాక్తో ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు సీన్స్, రవితేజ పాత్ర అటాక్ చేస్తూ అసలు నిజాలు కనుక్కునే కొన్ని సీన్స్ బాగున్నాయి. ఇంకా మైనస్ పాయింట్స్‌కి వస్తే రవితేజ పాత్రను, ఆ పాత్రల తాలూకు సీన్స్‌ను బాగా డిజైన్ చేసుకున్న భాను భోగవరపు అంతే స్థాయిలో ఈ సినిమా ట్రీట్‌మెంట్ రాసుకోలేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో ఆసక్తికరమైన కథనాన్ని రాసుకోవడంలో ఆయన విఫలమయ్యారు. కొన్ని సన్నివేశాల్లో స్లోగా సాగడం మరియు రెగ్యులర్‌గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. హీరో, విలన్ మధ్య మైండ్ గేమ్‌ని ఇంకా ఇంట్రెస్టింగ్‌గా బిల్డ్ చేసి ఉంటే బాగుంటది. ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే దర్శకుడు భాను భోగవరపు తన టేకింగ్‌తో మెప్పించిన తీసుకున్న స్టోరీ లైన్‌కి పూర్తిగా స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇంకా బెటర్‌గా ఉండాల్సి ఉంది. సంగీత దర్శకుడు భీమ్ సిసిలీలు అందించిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలు చాలా బ్యూటిఫుల్‌గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే అక్కడక్కడ కొన్ని సీన్స్‌ను ఎడిటర్ నవీన్ నూలి తగ్గించాల్సి ఉంది. నిర్మాతలు సూర్యదేవులు నాగవంశి, సాయి సౌజన్య ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణాలు చాలా బాగున్నాయి. ఇక ఫైనల్‌గా చూసుకుంటే మాస్ జాతర అంటూ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రంలో రవితేజ నటనతో పాటు ఆయన క్యారెక్టరైజేషన్ మరియు యాక్షన్ సీన్స్ అలాగే మాస్ ఎలివేషన్స్ బాగున్నాయి. అయితే స్క్రీన్ ప్లే స్లోగా, రెగ్యులర్‌గా సాగడం, అదేవిధంగా కొన్ని సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్‌గా రవితేజ నటనతో పాటు కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే ఈ చిత్రంలో కనెక్ట్ అవుతాయి.